ఇక అల్లు అర్జున్ వ్యవహారం ఎపిసోడ్లో రోజుకో ట్విస్ట్ చోటు చేసుకుంటోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్కు మైత్రి మూవీస్ ఆర్థిక సాయం చేయగా అల్లుడు అర్జున్ కోసం మామ చంద్రశేఖర్ రెడ్డి తెరపైకొచ్చారు. అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం ప్రభుత్వం అడుగులు వేస్తుందని వస్తున్న వార్తల నేపథ్యంలో అల్లుడు కోసం మామ చంద్రశేఖర్ రెడ్డి రంగంలోకి దిగారు. గాంధీ భవన్ లో ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఎపిసోడ్ గురించి చర్చించినట్లు సమాచారం. అయితే దీపాదాస్ మున్షి, మహేష్ కుమార్ గౌడ్ నుంచి ఎలాంటి హామీ రాలేదని గాంధీ భవన్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. చంద్రశేఖర్ రెడ్డితో తమకు పాత సంబంధాలు ఉన్నాయని, సంధ్యా థియేటర్ కేసులో చట్టం తన పని తాను చేసుకుంటుందని మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అల్లు అర్జున్ మామగారు చంద్రశేఖర్ రెడ్డి గారు మాకు పాత మిత్రుడు, పాత కాంగ్రెస్ వాది. తప్పకుండా మాట్లాడుకుంటాం, ఏదైనా విషయాలుంటే చర్చించుకుంటాం. ఇప్పుడు అల్లు అర్జున్ అంశం అనేది ఒక నిండు ప్రాణం పోయింది కాబట్టి, ఒక పిల్లాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు కాబట్టి చట్టము, పోలీసు వారి చర్యలు వారు తీసుకుంటా ఉన్నారు. దీంట్లో అల్లు అర్జున్ మీద A11గా చేర్చినారు, A1 కాదైనా. చట్టరీత్యా వారు అరెస్ట్ అయినారు, రిలీజ్ అయినారు. దీంట్లో నుంచి రాజకీయంగా లబ్ధి పొందాలని అసలు చిత్రసీమ చరిత్ర తెలియనటువంటి వ్యక్తులు మాట్లాడుతా ఉన్నారు. అల్లు అర్జున్ పై కాంగ్రెస్ నేతలు, మంత్రులు విమర్శల డోస్ పెంచారు. మంత్రి సీతక్క పుష్ప సినిమాపై కీలక వ్యాఖ్యలు చేశారు. స్మగ్లింగ్ సినిమాను కేంద్రం గుర్తించడం ఏమిటని ప్రశ్నించారు. జై భీమ్ లాంటి చిత్రాన్ని కనీసం కేంద్రం గుర్తించకపోవడం దారుణమన్నారు. పోలీసు అధికారుల బట్టలు ఓడదీసిన దృశ్యాలు చూపించిన సినిమాను గుర్తించడం దేనికి సంకేతమన్నారు. చట్టబద్ధంగా ఉండేటువంటి డ్యూటీలో ఉంటారు. వాళ్ళని బట్టలు ఇప్పేసి ఒక స్మగ్లర్ పాత్రలో, ఒక స్మగ్లర్ పాత్రలో ఉండేటువంటి ఒక స్మగ్లింగ్ చేసేటువంటి హీరోలు పోలీస్ అధికారులను పోలీస్ స్టేషన్లలో బయట బట్టలు ఇప్పేసి నిలబెట్టి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేసేటువంటి సినిమాలకు మాత్రం కేంద్రం నుంచి అవార్డు వస్తున్నాయి. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని థియేటర్స్ అసోసియేషన్ స్వాగతించింది. ప్రభుత్వ నిర్ణయం సరైందని, బెనిఫిట్ షో టికెట్ రేట్ల పెంపు వద్దని తాము ఎప్పటినుంచో చెబుతున్నామన్నారు. ఈ విషయాన్ని ఏపీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని తెలంగాణ థియేటర్స్ అసోసియేషన్ తెలిపింది. పుష్ప 2 సినిమాకు టికెట్ రేట్ల పెంచడం వల్ల చాలా థియేటర్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పుష్ప లాంటి సినిమాకి చాలా మంది ఆక్యుపెన్సీ ఖాళీగా ఉన్నాయండి. 1000 రూపాయల టికెట్ వల్ల మొదటి రోజు ఎక్కడ ఫుల్ కాలేదండి. వాస్తవంగా నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎగ్జిబిటర్స్ గా మేము చూస్తున్నాం. ఆ ఎఫెక్ట్ వారం 10 రోజులు ఉంటుందండి. రావట్ల ప్రేక్షకుడు వాళ్ళకి. కేవలం మా సీఎం గారు రేవంత్ రెడ్డి గారు బెనిఫిట్ షోలు మరియు సినిమా టికెట్ల రేట్లు ముందు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వనన్నారు. దానికి తెలంగాణ థియేటర్స్ ఓనర్స్ అసోసియేషన్ స్వాగతిస్తున్నాం, వెల్కమ్ చెప్తున్నాం సార్. సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారంలో విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్న నేపథ్యంలో పుష్ప 2 నిర్మాతలు తెరపైకి వచ్చారు. తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రేవతి కుమారుడు శ్రీతేజ్ ను పుష్ప 2 నిర్మాతలు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. శ్రీతేజ్ కు అందుతున్న వైద్యం గురించి ఆరా తీశారు. రేవతి భర్తకు 50 లక్షల రూపాయల చెక్కును పుష్ప 2 నిర్మాతలు అందించారు. ఘటన జరగడం చాలా బాధాకరమన్నారు. జరిగిన రోజు నుంచి చాలా బాధగా ఉంది. ఎక్స్ప్రెస్ తర్వాత అందుకనే రేవతి గారు చనిపోవడం బిగ్ లాస్ ఫర్ ద ఫ్యామిలీ. అండ్ బాబుని చూడటానికి వచ్చా అండ్ ఈజ్ రికవరింగ్, బట్ డాక్టర్స్ ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఫర్ రికవరీ. అల్లు అర్జున్ నివాసంపై దాడి చేసిన ఓయూ జేఏసీ ప్రతినిధులకు కోర్టు రిమాండ్ విధించింది. ఇక ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతను పెంచారు.